మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండవ రామేశ్వరంగా పిలువబడేటువంటి ఈ ముక్తి రామేశ్వర లింగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది స్వామివారితోనే తెలుసుకుందాం. నమస్తే స్వామి, మీ పేరు? నా పేరు టి శివేశ్వరం. స్వామి, రెండో రామేశ్వరంగా పిలుచుకున్నటువంటి ముక్తి రామేశ్వర లింగం మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఈ గుడి ప్రత్యేకత మీ మాటల్లో చెప్పండి స్వామి. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాములు వారు ప్రతిష్ఠించిన సైతక శివలింగం అనమాట. సైతక అంటే ఇసుక, సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. రాములు వారు ఇలా ఇసుకతో కుప్పజేసి ఇలా గట్టిగా నొక్కినప్పుడు ఇసుక అనేది పక్కవి ఇక రంధ్రంగా ఏర్పడింది అనమాట. ఎప్పుడైతే ఇక రంధ్రంగా ఏర్పడిందో ఈ రంధ్రంలో నుంచి ఊట మాదిరిగా నీళ్ళు వస్తుంటాయి, మనం తీస్తుంటే వస్తుంటాయి అనమాట. బావిలో ఊట మాదిరిగా ఎలా వస్తాయో అలాగ వస్తుంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ముక్తి కోసం ప్రతిష్ఠించినాడు కాబట్టి ఈ స్వామివారికి ముక్తి రామలింగేశ్వర స్వామి పేరు. అదే విధంగా ప్రొద్దు పుడకమందికి ప్రతిష్ఠించినాడు కాబట్టి ఈ పట్టణానికి ప్రొద్దుటూరు అని నామధేయం అనమాట. ఇక్కడ విశేషంగా ఏంటంటే ఎక్కడెక్కడో జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా అంటే రాముడు స్వయంగా ప్రతిష్ఠించింది. అంటే కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తమిళనాడు రామేశ్వరానికి పోవాల్సిన అవసరం లేదు. ఈ రామేశ్వరానికి వచ్చి ఇక్కడ ముక్తి ప్రసాదించడం కోసం కాబట్టి ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఈ ముక్తి రామలింగేశ్వర స్వామికి ఆ నీళ్లు తీసుకుని వచ్చి అభిషేకం చేయించుకుంటే ఆ ఫలితం అనేది వస్తుంది అనమాట. అదే విధంగా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల వారికి ఇక్కడికి అభిషేకానికి వస్తారనమాట. ఇంకోటి ఏంటంటే రాముల వారి యొక్క మహిమ ఇక్కడ ఏంటంటే మన మనసులో ఏదనుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా. సాక్షాత్తు శ్రీ ముక్తి రామలింగేశ్వరం అంటే రాముడు ప్రతిష్ఠించింది కాబట్టి అది మామూలు ప్రతిష్ట వేరు, శ్రీరాముడు ప్రతిష్ట వేరు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్తీక మాసంలో వేలాదిగా ప్రతి సోమవారము చీకట్లో 3 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అదే విధంగా 9 గంటలకు ఇది ఉత్సవ విగ్రహాలకు అభిషేకము, అదే విధంగా 11 గంటలకు రుద్రహోమం, సాయంత్రం 6 గంటలకు లలితా సహస్రనామ కుంకుమార్చన, అదే విధంగా రాత్రి 9 గంటలకు గ్రామోత్సవం ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ ముక్తి రామలింగేశ్వర స్వామి వారికి 10 రోజులు జరుగుతాయి అనమాట. అదే విధంగా శివరాత్రి రోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున చీకట్లో 2 గంటలకే మొదలవుతున్నాయి ఇక్కడ అభిషేకాలు. శివరాత్రి ఫస్ట్ రుద్రాభిషేకము, మళ్ళా ఉదయం 9 గంటలకు ఉత్సవ విగ్రహాలకు ఉత్సవమూర్తులకు అనమాట అభిషేకము, మళ్ళీ 11 గంటలకు రుద్రహోమము, సాయంత్రం కళ్యాణం అనమాట, శివపార్వతుల కళ్యాణం, రాత్రి గ్రామోత్సవం అనమాట. గ్రామోత్సవం అయిపోయినాక తర్వాత రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం. అంటే ఆ టయానికి ఎక్కువ వస్తారు జనాలు ఇక్కడ, ఎందుకంటే మన ముక్తి రామలింగేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ. స్వామి, ఇంత పేరుగాంచినటువంటి ఈ గుడికి ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా వస్తుంటారా? వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ బిజినెస్, ప్రొద్దుటూరులో ఎక్కువ బిజినెస్ కాబట్టి ప్రత్యేకంగా వైశాసు వాళ్ళు, బంగారం గళ్ళు కాబట్టి, అదేవిధంగా శ్రీలంగళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ వస్తుంటారు. మార్వాడీస్, మహారాష్ట్ర, ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి అట్లా వస్తుంటారు, జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా వస్తుంటారు. స్వామి, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? అంటే స్వామికి మీ సేవ అందిస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. స్వామి, బ్రహ్మోత్సవాలకి రథం ఏదైతే లాగుతారో, రథ చక్రం అయితే జరుగుతుందో అది దాని ప్రత్యేకత ఏమిటి? అది ఎన్ని అడుగులు ఉంటుంది? ఇక్కడ ఏంటంటే వైశాఖ మాసంలో జరుగుతాయి అనమాట బ్రహ్మోత్సవాలు. ఆ తేరు వచ్చేసి 35 అడుగులు ఉంటుంది అనమాట. లాస్ట్ రోజు 10వ రోజు బాగా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా గ్రాండ్ గా జరుగుతాయి అనమాట. ఇక్కడెక్కడ జిల్లాల వారీగా గానీ, పక్కన పల్లెల వారీగా గానీ జనాలు వస్తారు. వసంతాలు జరుగుతాయి. వసంతాలు, ఓకే.